హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రస్సు విద్య. మీరు కనుక నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే హాయ్, దిస్ మీ ప్రసన్న. ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసారు కదా, నేను నా 6th వీక్ 7 శనివారాల వ్రతం ఎలా చేసుకున్నానో ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. 7 శనివారాల వ్రతం చేయడం స్టార్ట్ చేసినప్పటి నుండి ప్రతి వీక్ ఏదో ఒక డిఫరెన్స్ నేను చూస్తూ వచ్చాను. మా లైఫ్లో కూడా చాలా చేంజెస్ జరిగాయి. సో అదంతా కూడా నేను వ్లాగ్ చూస్తూ ఉండండి, ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వ్లాగ్ని చూడడం కంటిన్యూ చేసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళు వితౌట్ ఎనీ సెకండ్ థాట్ స్టార్ట్ చేసేయండి. నిజంగానే మన లైఫ్లో చాలా చేంజెస్ అబ్జర్వ్ చేయొచ్చు. మన ఇంట్లో ఫ్యామిలీ ఇష్యూస్ కానివ్వండి, ఎడ్యుకేషన్ రిలేటెడ్, జాబ్ రిలేటెడ్, ఆ తర్వాత పిల్లలు పుట్టడానికి, అలా మనకి ఏ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి ఫినాన్షియల్ ఇష్యూస్ ఉన్నా, జాబ్ రిలేటెడ్ ఏ ఉన్నా కూడా స్వామివారికి ముడుపు కట్టి మనం మనస్ఫూర్తిగా స్వామిని పూజ చేసుకుంటే ఖచ్చితంగా ఆ కోరిక నెరవేరుతుంది. ఆయన మీద నమ్మకం పెట్టుకోవాలే కానీ ఖచ్చితంగా ఆయన మన వెన్నంటే ఉండి మనకి ఏమేమి కావాలో లైఫ్లో అవన్నీ మనకి పర్ఫెక్ట్ టైంలో ఇస్తాడు అని నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. సో పూజ విషయానికి వస్తే ఇంకా మార్నింగే లేచి అన్నీ క్లీన్ చేసుకొని గడపలకి పసుపు కుంకుమ పెట్టుకునేసాను. ముగ్గులు వేయడం అవన్నీ కంప్లీట్ అయిపోయాయి. పిండి దీపాలు చేసుకోవడం కోసం పిండిని కూడా కలిపి పక్కన పెట్టేశాను. ఒక 1 hour అలా అది సోక్ చేసుకొని ఆ తర్వాత మనం దీపాలు చేసుకుంటే బాగుంటుంది అని చెప్పి. సో ఒక్కొక్కటిగా ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ పూజ చేసుకునే ముందు స్వామివారికి పీఠం రెడీ చేసుకోవాలి. సో ఫస్ట్ పీఠను అయితే క్లీన్ చేసుకొని తుడిచేసుకొని ఆ తర్వాత పీఠ మీద బియ్యం పిండితో ముగ్గులు వేసుకున్నాను. ఆ తర్వాత రెడ్ కలర్ క్లాత్ కానివ్వండి, ఎల్లో కలర్ క్లాత్ కానివ్వండి వేసుకోవాలి. ఖచ్చితంగా అవే కలర్స్ వేసుకోవాలి అని ఏం లేదు, మనకి ఏది అవైలబుల్గా ఉంటే అది వేసుకోవచ్చు. కొందరు ఖచ్చితంగా ఎల్లో కలరే వేయాలి అని చెప్తూ ఉంటారు. దేవుడికి ఎల్లో కలర్ అంటే ఇష్టం కాబట్టి ఎల్లో కలర్ వేసుకోవాలి అని చెప్తారు. ఖచ్చితంగా ఎల్లోనే వేసుకోవాలా అంటే పర్టికులర్గా అదే వేసుకోవాలని ఏం లేదు. సో నా దగ్గర రెడ్ కలర్ క్లాత్ ఉంటే అది వేసుకున్నాను, బ్లౌజ్ పీస్ వేసుకున్నాను. ఆ తర్వాత ఇంకా స్వామివారి పటంని క్లీన్ చేసుకొని బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇక్కడ నేను లక్ష్మీ సమేత వెంకటేశ్వర స్వామి ఫోటో తీసుకున్నాను కాబట్టి సపరేట్గా లక్ష్మీదేవి అమ్మవారిని అయితే పెట్టడం లేదు. ఒకవేళ మీరు తీసుకున్న ఫోటోలో ఓన్లీ వెంకటేశ్వర స్వామి మాత్రమే ఉంటే అమ్మవారిని కూడా పెట్టుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంకా పూజా సామాగ్రి అన్నీ ఉంటాయి కదా, దీపాలు, కలశం, ప్లేట్స్ అంట. స్వామివారి చిన్న విగ్రహం కూడా ఉంది నా దగ్గర. ఆ విగ్రహానికి కూడా బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇంకా మనం స్వామివారి ఫోటో పెట్టుకునే ముందు చేత్తో 3 పిడికిళ్ళ బియ్యంని వేసుకొని ఆ తర్వాత ఫోటోని మనం ప్లేస్ చేసుకోవాలి. ఓన్లీ ఉత్తగా అలా పెట్టేయకూడదు, బియ్యం వేసుకొని బియ్యం మీద పెట్టుకోవాలి. సో ఫోటో పెట్టుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామికి తులసి మాల అంటే చాలా చాలా ఇష్టం కదా, అందుకే ఇంకా ఫస్ట్ అయితే తులసి మాలతో అలంకరిస్తున్నాను. ఆ తర్వాత ఇంకా పూలు కూడా వేసేసుకుంటున్నాను. చాలా మందికి తులసి అవైలబుల్గా ఉండకపోవచ్చు, అలాంటి వాళ్ళు ఇంకేం చేయలేం కాబట్టి పూలమాల వేసేసుకోవచ్చు. బట్ ఒక 2-3 ఆకులైనా సేకరించి దేవుడికి పెట్టుకుంటే మంచిది. ఇంకా మాకు అవైలబిలిటీలో ఉంటుంది కాబట్టి నేను తులసి మాల తెచ్చుకొని స్వామికి వేసుకున్నాను. యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి టెంపుల్స్ ఉంటాయి కదా, టెంపుల్స్ దగ్గర ఈజీగా మనకి తులసి మాల దొరుకుతుంది. సో నేను కూడా అలా టెంపుల్ దగ్గరికి వెళ్ళి తెచ్చి పూజలో వేసుకున్నాను దేవుడికి. ఆ తర్వాత ఇక్కడ వైట్ అండ్ రెడ్ కలర్తో పత్తి మాల ఉంది కదా, దాన్ని పత్తి వస్త్రం అంటారో మాల అంటారో ఏమంటారో తెలీదు. మనం ఎన్ని పూలు పెట్టుకున్నా కూడా ఆ వస్త్రం ఒకటి వేస్తే చాలా మంచిది అని చెప్పడం విన్నాను నేను. అందుకే ఇంకా ఎవ్రీ వీక్ అది కూడా పూజలో ఉండేలాగా చూసుకుంటున్నాను. సో మీరు కూడా ఒకవేళ మీకు దొరుకుతుంది అనుకుంటే దాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకా వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు కాబట్టి మనకి ఎంత వీలైతే అంత మంచిగా అలంకరించుకోవడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఇంకా కలశం పెట్టుకోవడానికి మొత్తం అన్ని రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ కలశం చెంబులో వాటర్ యాడ్ చేసుకొని ఆ తర్వాత అందులో పసుపు కుంకుమ, అక్షింతలు, తర్వాత కాయిన్ ఒకటి వేసుకొని
ఆకులు ఉంటాయి కదా, తమలపాకులు ఆరెల్స్ మామిడాకులు ఏవి అవైలబుల్గా ఉంటే అవి పెట్టుకొని ఆ తర్వాత కలసం టెంకాయని పెట్టుకునేసాను. టెంకాయ మీద మళ్ళీ బ్లౌజ్ పీస్ని పెట్టుకుంటాను. బ్లౌజ్ పీస్ని ఇలా మడవడం రాని వాళ్ళు నార్మల్గా మీకు ఎలా వస్తే అలా చేసుకోండి. నాకైతే ఎలా చేయాలి అని ప్రాసెస్ తెలుసు కాబట్టి ఇలా నేను మంచిగా దాన్ని చుట్టేసుకొని పెడుతున్నాను. ఒకవేళ ఎవరికైనా దాని గురించి కూడా వీడియో కావాలి అంటే నేను సపరేట్గా దాని మీద వీడియో చేసి ఒక షార్ట్ లాగా అప్లోడ్ చేసి మీతో షేర్ చేసుకుంటాను. నెక్స్ట్ ఇంకా కలసంకి కూడా ఫ్లవర్స్ అన్నీ పెట్టేసి పసుపు కుంకుమ అన్నీ పెట్టి దాన్ని కూడా అలంకరించుకుంటున్నాను. సో ఎంత వీలైతే అంత మంచిగా నేను మొత్తం అంతా అలంకరించుకోవడానికి ట్రై చేస్తాను. మొత్తం అవన్నీ చేసుకోవడానికి నాకు మార్నింగ్ నుండి చాలా టైం అలంకరణకే సరిపోతుందన్నమాట. ఒక హాఫ్ డే మొత్తం పడుతుంది పూజ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. హడావిడిగా చేసుకోవడానికి అస్సలు అవ్వదు. దేవుడికి మొత్తం అంతా కావాల్సినవన్నీ రెడీ చేసుకునే ముందు ఫస్ట్ అయితే నేను రెడీ అయిపోతాను. మనం ఎలా పడితే అలా ఉండి నైట్ డ్రెస్సెస్ వేసుకొని అలా చేయడం ఎందుకో నాకు అంత మంచిగా అనిపించదు. అందుకే ఫస్ట్ నేను నీట్గా రెడీ అయిపోయి నిదానంగా స్వామివారికి అన్నీ రెడీ చేసుకొని మనస్ఫూర్తిగా పూజ చేసుకోవాలి అనుకుంటాను. చాలా మంది పర్టికులర్గా ఇదే టైమింగ్లో ఫినిష్ చేసేయాలి, ఖచ్చితంగా ఈ టైం కల్లా అయిపోవాలి అనుకుంటూ ఫాస్ట్గా చేస్తూ ఉంటారు. బట్ నేనేంటంటే మొత్తం ఆ పూజలోని నిమగ్నం అయిపోయి కొంచెం లేట్ అయినా పర్లేదు ప్రతిదీ నీట్గా నిదానంగా చేసుకోవాలి అనుకుంటాను. నెక్స్ట్ ఇంకా కలసం పెట్టుకునే ముందు కూడా బియ్యంని పోసుకొని బియ్యం మీద కలసంని పెట్టుకోవాలి. ఇంకా పూలు మన ఇష్టం అన్నమాట, ఎంత మంచిగా అలంకరించుకుంటే అంత బాగుంటుంది. ఆ తర్వాత బియ్యం పోసుకొని వెంకటేశ్వర స్వామి విగ్రహం అండ్ విష్ణు స్వరూపమైన కృష్ణుడి విగ్రహం ఉంది మా ఇంట్లో. సో దాన్ని కూడా నేను పూజలో పెట్టుకున్నాను. అండ్ దీపాలు తర్వాత అన్నీ రెడీ చేసుకుంటూ ఉన్నాను అనమాట. చాలా మందికి ఒక డౌట్ వస్తుంది, మనం దేవుడి రూమ్లోనే చేసుకోవాలా లేకపోతే సపరేట్గా పూజాపీఠం ఏర్పాటు చేసుకోవాలా అని చెప్పి కొందరు అడిగారనమాట కామెంట్ సెక్షన్లో. ఒకవేళ దేవుడి రూమ్లో చేసుకునే అంత వీలు మీకు ఉంది అంటే దేవుడి రూమ్లోనే చేసుకోవచ్చు. మాకైతే అంత ప్లేస్ లేదు కాబట్టి నేను సపరేట్గా పీఠం రెడీ చేసుకొని పూజ చేసుకుంటున్నాను. సో పూజకి కావాల్సినవన్నీ ఒక పక్క ప్రిపేర్ చేసుకుంటే ఇంకా ప్రసాదాలకు కూడా మొత్తం అంతా రెడీ చేసుకుంటూ ఉన్నాను. 7 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు పెట్టాలా ఖచ్చితంగా అని చాలామంది అడుగుతున్నారు. ఖచ్చితంగా 7 పెట్టాలని ఏం లేదు. 1 or 2 టైప్స్ అయినా పెట్టుకోవచ్చు, 1 టైప్ అయినా పెట్టుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట, మన ఓపికను బట్టి పెట్టుకోవచ్చు. సో నువ్వుల లడ్డు మాత్రం ఖచ్చితంగా ఉండేలాగా చూసుకోవాలి. ఎందుకు అంటే వెంకటేశ్వర స్వామికి నువ్వుల లడ్డూలు అంటే ఇష్టం అని చెప్పి అంటూ ఉంటారు కాబట్టి నువ్వుల లడ్డూలు లేదంటే దద్దోజనం పెరుగన్నం అంటే కూడా స్వామివారికి చాలా ఇష్టం. చక్కెర లడ్డూలు, ఆ తర్వాత పానకం, వడపప్పు, ఇలా మన ఇష్టం అన్నమాట. మనకి ఏది అవైలబుల్గా ఉంటే మనకి ఏది చేసుకోవడానికి ఓపిక ఉంటే అది చేసి స్వామివారికి నైవేద్యంగా పెట్టొచ్చు. ఇంకా ఆ వీక్ ఏంటంటే నేను 7 టైప్స్ ఆఫ్ ప్రసాదాలు పెట్టాలి అనుకున్నాను. 6th వీక్ కాబట్టి ఇంకా 7th వీక్ ఏమేం చేస్తానో చూడాలి మరి. కానీ మ్యాక్సిమం నేను ఎవ్రీ వీక్ నువ్వుల లడ్డు ఉండేలాగా చూసుకుంటున్నాను. అండ్ దద్దోజనం పెరుగన్నం అంటే కూడా స్వామివారికి చాలా ఇష్టం కాబట్టి అది కూడా ఉండేలా చూసుకుంటున్నాను. ఇంకా ఈ వీక్ వచ్చేసి నువ్వుల లడ్డు, దద్దోజనం, ఆ తర్వాత బెల్లం అన్నం ప్రిపేర్ చేశాను, రవ్వ లడ్డు చేశాను స్వామి కోసం, ఆ తర్వాత పాలు, పానకం, ఇవన్నీ పెట్టుకున్నాను అనమాట దేవుడి దగ్గర. నేను 7 టైప్స్ అయిపోతాయి కాబట్టి అవన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా మీకు పులిహోర, తర్వాత లెమన్ రైస్, ఇలా అన్నీ ఉంటాయి కదా నైవేద్యంకి పెట్టేవి. సో వాటిలో మీకు ఏది ఈజీగా ఉంది చేయడానికి అనిపిస్తే అవి చేసుకోవచ్చు. లేదు అంటే 1 టైప్ ఆఫ్ ప్రసాదం చేసి కూడా మనం స్వామివారికి పెట్టొచ్చు. ఆ తర్వాత ఇంకా పిండి ప్రమిదలు రెడీ చేసుకుంటున్నాను. యాక్చువల్గా వీటిని పిండి ప్రమిదలు అనకూడదంట, చలివిడి ప్రమిదలు అంటారు. ఎందుకు అంటే మనం పిండి కలిపేటప్పుడు అందులో నెయ్యి, తర్వాత పాలు, బనానా, బెల్లం, బియ్యం పిండి ఇవన్నీ యాడ్ చేసి కలుపుతాం కాబట్టి వీటిని చలివిడి ప్రమిదలు అని పిలుస్తారంట. దీన్నే మనం స్వామివారికి నైవేద్యంగా కూడా పెట్టొచ్చు. ఇంకా నేను వేరే నైవేద్యాలు చేశాను కాబట్టి దీన్నైతే నేను నైవేద్యంగా పెట్టట్లేదు. ఇక్కడ నా బ్లౌజ్ చూసారా, నాట్స్ ఉంటాయి కదా, అవి బ్యాక్ సైడ్ పెట్టడం పోయి ఫ్రంట్ సైడ్ పెట్టేసింది అనమాట మా టైలర్. ప్లీజ్ దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఇంకా నేను కొత్త శారీ ఖచ్చితంగా పూజ కట్టుకోవాలి అని చెప్పి ఫిక్స్ అయ్యాను కాబట్టి అలానే ఇంకా అడ్జస్ట్ అయిపోయి వేసేసుకున్నాను. ముందు రోజే చూసుంటే దాన్ని మార్చుకునేదాన్నేమో. అప్పటికప్పుడు మార్నింగ్ రెడీ అవుతాను కదా, ఆ హడావిడిలో చూసుకున్నాను అనమాట. సర్లే ఇంకా లోపలికి అడ్జస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి అనుకున్నాను. బట్ అలా అది ఒక్కొక్కసారి బయటకు వచ్చేస్తుంది. సో దాన్ని ఇగ్నోర్ చేసేయండి. ఈ పిండి ప్రమిదలు ఎలా చేసుకోవాలని చాలామందికి చాలా డౌట్స్ ఉన్నాయి.
క్రాక్స్ వచ్చేస్తూ ఉన్నాయి, పర్ఫెక్ట్ షేప్ రావట్లేదు, లేకపోతే లూజ్ అయిపోతుంది కన్సిస్టెన్సీ అని చాలామంది అడుగుతూ ఉన్నారు. షార్ట్ వీడియో నేను అప్లోడ్ చేస్తాను, ఎలా చేయాలి, ఎలా ఈజీగా చేసుకోవచ్చు అని. సో సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, నోటిఫికేషన్ వస్తుంది. సో మీ డౌట్స్ అన్నీ అక్కడ నేను క్లియర్ చేస్తాను. ఎవ్రీ వీక్ 7 పిండి ప్రమిదలు పెట్టుకోవాలా అని చెప్పి కూడా అడుగుతున్నారు. నేనైతే ఫస్ట్ వీక్ నుండి లాస్ట్ వీక్ దాకా కూడా 7 పిండి ప్రమిదలు పెట్టుకొని పూజ చేసుకోవాలి అనుకున్నాను. ఇంకా కొందరు వచ్చేసి ఫస్ట్ వీక్ 1, సెకండ్ వీక్ 2, థర్డ్ వీక్ 3, అలా 7th వీక్ వచ్చేసరికి 7 పెట్టుకుంటారంట. అలా అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే 7 అయినా పెట్టుకోవచ్చు. అండ్ 2 దీపాలు పెట్టి ఎవ్రీ వీక్ మనం పూజ చేసుకోవచ్చా అని కూడా కొందరు అడిగారు. అదైతే నాకు క్లారిటీ లేదు. నేనైతే ఎవ్రీ వీక్ 7 పిండి ప్రమిదలు రెడీ చేసుకొని వాటికి ఇలా మంచిగా స్వామివారి నామాలు, బొట్లు అన్నీ పెట్టుకొని రెడీ చేసుకొని ఫస్ట్ బియ్యం యాడ్ చేసుకొని బియ్యం మీద తమలపాకులు పెట్టి ఆ తర్వాత పిండి దీపాలు పెట్టుకోవాలి. ఇంకా చూసారా, ఇక్కడ నేను పిండి దీపాల్లో మాత్రం ఎర్ర ఒత్తులు యూస్ చేస్తున్నాను. ఎర్ర ఒత్తులైనా పెట్టొచ్చు, వైట్ అయినా పెట్టొచ్చు. ఎర్ర ఒత్తులు పెడితే మంచిది అని చెప్పి ఒక వీడియోలో చూసానమాట నేను. ఇంకా నాకు దొరికాయి కాబట్టి అవి పెట్టుకునేసాను నేను. దీపాల్లో నువ్వుల నూనె లేకపోతే గీ, ఈ రెండిట్లో ఏదైనా యాడ్ చేసుకొని పెట్టుకుంటే మంచిది. నేనైతే నువ్వుల నూనెని యాడ్ చేసుకున్నాను. ఆ తర్వాత పూజలో మనకి చాలా ఇంపార్టెంట్ గణపతి పూజ అన్నమాట. ఫస్ట్ మనం పూజ స్టార్ట్ చేసే ముందు వినాయకుడికి పూజ చేసుకొని ఎలాంటి విఘ్నాలు రాకుండా పూజ మంచిగా అవ్వాలి అని కోరుకొని ఆ తర్వాత పూజ స్టార్ట్ చేస్తాం. అందుకే ఫస్ట్ నేను పసుపు వినాయకుడిని కూడా రెడీ చేసి పెట్టుకునేసాను. ఇంకా ముడుపు కూడా ఫస్ట్ వీక్ చేశాను కదా, అదే ముడుపును ఎవ్రీ వీక్ పూజలో పెట్టి పూజ చేసుకుంటాను. వినాయకుడికి, ఆ తర్వాత కలశంకి, వెంకటేశ్వర స్వామి చిన్న విగ్రహంకి, కృష్ణుడి విగ్రహంకి అన్నిటికీ కూడా ఈ పత్తి వస్త్రంని నేను పెట్టుకున్నాను. సో ఇది పెడితే చాలా శ్రేష్టం, చాలా మంచిది అని తెలిసిన తర్వాత కూడా పెట్టకుండా ఉంటామా చెప్పండి. మేము 5th వీక్ చేసుకున్న తర్వాత మా యానివర్సరీకి తిరుమలకి వెళ్ళాము. ఆ వీడియో కూడా మన ఛానల్లో ఉంది, అప్లోడ్ చేశాను, చెక్ చేయండి ఒకసారి. తిరుమల నుండి వచ్చిన తర్వాత ఆ వెంకటేశ్వర స్వామి మళ్ళీ మాకు ఇవన్నీ పంపించారనమాట. వీడియోలో నేను మొత్తం క్లియర్గా చెప్పాను, అవన్నీ మాకు ఎలా వచ్చాయి ఏంటి అన్నది ఒకసారి చెక్ చేయండి. స్వామివారి పెద్ద లడ్డూలు, ఆ తర్వాత మేము తెచ్చుకున్న లడ్డూలు, స్వామి దగ్గర నుండి వచ్చిన కంకణాలు, అక్షింతలు, స్వామిని అభిషేకించిన తీర్థం, ఇవన్నీ వచ్చాయన్నమాట మా ఇంటికి. అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో, స్వామివారి అనుగ్రహం మా మీద ఖచ్చితంగా ఉంది అని ప్రూవ్ చేసుకున్నట్టు అయిందనమాట. ఆల్రెడీ చెప్పాను కదా, చాలా చేంజెస్ చూసామని చెప్పి, అదంతా కూడా నేను చెప్తాను. సో ఫస్ట్ అయితే దీపాలు వెలిగించేసుకొని మా ఆయనతో కలిసి పూజ చేయడం అయితే స్టార్ట్ చేశాను. ఏ వీడియోని చూసి ఫాలో అయ్యాను ఈ పూజ మొత్తం అనేది లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను. పురుషస్తమజన్నిత్యం ప్రజామి శరణం హరిం. సర్వభ్యాం నమః. శశీకొందరాభ్యాం నమః. అరుంధతీ వశిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో మహాజనేభ్యో బ్రాహ్మణేభ్యో నమో నమః. మీ తల్లిదండ్రులకి, మీ గురువులకి, బ్రాహ్మణులకి నమస్కారం చేసుకోండి. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. ఇప్పుడు ఆచమనం చేయండి. ఎడం చేతితో నీళ్లు తీసుకొని ఉద్ధరణతోటి, స్పూన్ తోటి ఒకసారి చేతితో నీళ్ళు పోస్తే ఆ ప్లేట్లో వదిలేసేయాలి. ఇప్పుడు 3 సార్లు తాగాలి. ఫస్ట్ 2 వీక్స్ నేను గూగుల్లో PDF డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫాలో అయిపోయి పూజ ప్రాసెస్ మొత్తం చేశాను. సో అలా అయినా చేసుకోవచ్చు, లేదు అంటే యూట్యూబ్లో మనకి చాలా వీడియోస్ ఉంటాయి. సో పూజారులు మొత్తం మంత్రాలన్నీ చదువుతూ ఉంటారు. అలా వాళ్ళు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి దాన్ని ఫాలో అయిపోయి కూడా మనం పూజ కంప్లీట్ చేసుకోవచ్చు. ఓం గోవిందాయ నమః. ఓం విష్ణవే నమః. ఓం మధుసూదనాయ నమః. ఓం త్రివిక్రమాయ నమః. ఓం వామనాయ నమః. ఓం శ్రీధరాయ నమః. ఓం ఋషికేశాయ నమః. ఓం పద్మనాభాయ నమః. ఓం దామోదరాయ నమః. ఓం సంకర్షణాయ నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం ప్రద్యుమ్నాయ నమః. ఓం అనిరుద్ధాయ నమః. ఓం పురుషోత్తమాయ నమః. ఓం మధోక్షయాయ నమః. ఓం నారసింహాయ నమః. ఓం అచ్యుతాయ నమః. ఓం జనార్దనాయ నమః. ఓం ఉపేంద్రాయ నమః. ఓం హరయే నమః. ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. అక్షతలు తీసుకొని పాత
వాసన చూసి వేసుకోవాలి. సమారంభే ప్రాణాయామం చేయాలి. ఓం భూ ఓం భువః ఓం స్వః ఓం నః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. జ్యోతిర సోమృతం బ్రహ్మ భూర్భువస్సువరో. ఇప్పుడు దీపారాధన చేద్దాం. మీ గోత్రం మనసులో చెప్పుకోవాలి. తర్వాత మీ పేరు, మీ ఆడవారి పేరు, ఆడవారు చేసుకున్నట్లయితే భర్త పేరు, తర్వాత అత్తమామలు, పిల్లలు, ఇంట్లో ఎవరైతే ఉంటారో వారి పేర్లు మనసులో చెప్పుకోవాలన్నమాట. గోత్రనామాలు చెప్పుకున్న తర్వాత చెప్పండి. అస్మాకం మమ సహకుటుంబానాం క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య వృద్ధ్యర్థం ధర్మార్థ కామ్యమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ గృహే ధనకనక వస్తువాహన పుత్ర పౌత్ర అష్టైశ్వర్య ప్రాప్తి ద్వారా సప్త స్థిరవాసర వెంకటేశ్వర వ్రత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన సమస్త శనైశ్చర గ్రహ దోష నివృత్తి ద్వారా సతతం శుభఫల అవాప్తి అర్థం శ్రీ మహాలక్ష్మి అలర్మేల్ మంగ సహిత వెంకటేశ్వర స్వామి దేవత అనుగ్రహ ప్రసాద సిద్ధ్యర్థేన సకల కష్ట నివృత్తి ద్వారా సతతం శుభఫల అవాప్తి అర్థం మమ మనస్సంకల్ప సిద్ధ్యర్థం సప్త స్థిరవాసర వెంకటేశ్వర వ్రత అంగత్వేన ఆదౌ నిర్విఘ్నేన పరిసమ అవాప్తి అర్థం శ్రీ మహాగణాధిపతి పూజాం కరిష్యే అని చెప్పి అక్షతలు నీళ్లు తీసుకొని ఆ ఉద్ధరణతోటి స్పూన్ తోటి చేతిలో నీళ్లు పోసుకొని వదిలేసేయాలి. ఒక్కరే కనుక ఉంటే, మగవారు కనుక ఉంటే మగవారు అక్షతలు తీసుకోవాలి, ఆడవారు నీళ్లు తీసుకొని మగవారి చేతిలో వేస్తే అక్షతలు నీళ్లు వదిలిపెట్టేసేయాలి ప్లేట్లో. కరిష్యే అని చెప్పి మనస్సులో సంకల్పం చెప్పుకోవాలి. మనం దేనికోసం అయితే ఈ వెంకటేశ్వర స్వామి వ్రతాన్ని చేస్తున్నాము, ఏ కోరిక కోసం అయితే అది ఒక్కసారి మనస్సులో వెంకటేశ్వర స్వామికి చెప్పి నమస్కారం చేసుకోవాలి. ముందుగా కలశారాధన ఉంటుంది మన దగ్గర. ముందుగా మనకి విఘ్నేశ్వర పూజ ఉంటుంది. మనం ఏ పూజ మొదలు పెట్టుకున్నా, ఏ కార్యం మొదలు పెట్టుకున్నా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని చెప్పి ముందుగా విఘ్నేశ్వర పూజ ఉంటుంది. ఇక్కడ కూడా పసుపుతోటి గణపతిని చేసుకొని విఘ్నేశ్వర పూజ చేసుకుందాం. ముందుగా నమస్కారం చేసుకోండి విఘ్నేశ్వరుడికి. స్వామి, నేను ఈ 7 శనివారాల వ్రతాన్ని చేస్తున్నాను, ఎటువంటి ఆటంకాలు లేకుండా 7 శనివారాలు కూడా నిర్విఘ్నంగా పూర్తయ్యేటట్టు చేయి తండ్రి. అలాగనే మేము ఇంట్లో అనుకున్న పనులన్నీ కూడా ఎటువంటి ఆటంకాలు లేకుండా నిర్విఘ్నంగా జరిగేలా చేయి తండ్రి అని చెప్పి గణపతికి నమస్కారం చేసుకోండి. అక్షతలు తీసుకొని గణపతి దగ్గర 5 సార్లుగా వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు. గణపతికి పొట్టు పెట్టండి. తమలపాకు తీసుకొని గణపతి మీద బోర్లించి పట్టుకోండి. ఓం అసునీతే పునరస్మాచక్ష పునః ప్రాణమిహనో చేహి భోగం జోగపశ్యేమ సూర్యముచ్చరంతమనవతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ యథా స్థానోపహ్వయతే. ఆకు తీసేసి అక్షతలు వేయండి. శ్రీ మహాగణాధిపతయే నమః. ధ్యాయామి ధ్యానం.
అక్షతలు వేశాక ఒక పుష్పం అక్షతలు పట్టుకోండి. గణపతికి ధ్యానం చేసుకోండి. వక్రతుండ మహాకాయ గంట తీసుకొని స్వామివారికి గంట కొడుతూ హారతి ఇవ్వాలి. శ్రీ మహాగణాధిపతయే నమః. మంగళ నీరాజనం దర్శయామి. ఒకసారి స్వామివారికి నీళ్లు చూపించి వదిలేయాలి. అక్షతలు తీసుకొని ఆ కలశం మీద అలాగే స్వామివారి పటం మీద అక్షతలు వేయాలి 5 సార్లుగా. ఓం శ్రీ మహాలక్ష్మి అలర్మేల్మంగాహిత వెంకటేశ్వర స్వామినే నమః. స్థిరో భవ, వరదో భవ, సుముఖో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు. సమల్పాలు తీసుకొని ఆ కలశం ప్రాణమిహనో చేహి భోగం జోగపశ్యామ సూర్యముచ్చరం తమనమతే మృళయాన స్వస్తి అమృతం వై ప్రాణామృతమాప ప్రాణానేవ్యథా స్థానముపహ్వయతే. స్వామి సర్వజగన్నాథ యావత్ పూజ అవసానకం పావత్వం ప్రీతి భావేన కలశేస్మిన్ సన్నిధిం కురు. శ్రీ మహాలక్ష్మి అలర్మేల్మంగాహిత వెంకటేశ్వర స్వామినే నమః. అక్షత వేయాలి కలశం మీద. మేఘశ్యామం పీత కౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాషితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం. లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవ బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరహిజాం వందే ముకుంద ప్రియాం. శ్రీ మహాలక్ష్మి అలర్మేల్మంగాహిత వెంకటేశ్వర స్వామినే నమః. ధ్యానం. అక్కడ పుష్పం అక్షతలు పెట్టిన తర్వాత 2 సార్లు అక్షతలు వేయాలి. శ్రీ మహాలక్ష్మి అలర్మేల్మంగాహిత వెంకటేశ్వర స్వామినే నమః. ఆవాహయామి. సువర్ణరత్న ఖచ్చిత సింహాసనార్థమక్షతాం సమర్పయామి. అక్షతలు వేశాక మనకి ఏ స్వామికైనా గాని ఏ దేవతకైనా గాని షోడశ ఉపచార పూజ అని ఉంటుంది. అంటే 16 ఉపచారాలు ఉంటాయి. ముందుగా ఇప్పుడు స్వామివారిని ఆవాహనం చేసుకున్నాం. ఆ ఆవాహనం చేసుకున్న స్వామిని ఇంట్లోకి రమ్మని చెప్పి ఆవాహనం చేసుకున్న తర్వాత ఆయన కూర్చోవటానికి బంగారు ఆసనం వేస్తూ వెంకటాచలాధీశాయ నమః. గుల్ఫో పూజయామి అంటే స్వామివారి చీలమండలం. ఓం శ్రీప్రదాయకాయ నమః. జానుని పూజయామి స్వామివారి పిక్కలు. పద్మావతి పదయే నమః. జంగే పూజయామి అంటే స్వామివారి మోకాళ్ళు. ఓం జ్ఞానప్రదాయ నమః. ఊరుం పూజయామి స్వామివారి తొడలు. ఓం శ్రీనివాసాయ నమః. కటిం పూజయామి. కటి ప్రదేశం అంటే మొలతాడు కట్టుకుంటే ప్రదేశం స్వామివారికి. కటిం పూజయామి. ఓం మహాభాగాయ నమః. నాభిం పూజయామి స్వామివారి బొట్టు. ఓం వరప్రదాయ నమః. కంఠం పూజయామి స్వామివారి కంఠం గొంతు. ఓం సర్వేశ్వరాయ నమః. ముఖం పూజయామి స్వామివారి ముఖం. ఓం రసగణాయ నమః. నాసికాం పూజయామి స్వామివారి నాసికం అంటే ముక్కు. పుణ్యశ్రవణ కీర్తనాయ నమః. శ్రోత్రే పూజయామి అంటే స్వామివారి చెవులు. పుల్లాంబుజ విలోచనాయ నమః. నేత్రే పూజయామి స్వామివారి కళ్ళు. ఓం వర్చస్వినే నమః. లలాటం పూజయామి స్వామివారి నుదురు భాగం. మీ దగ్గర ఉన్న పుష్పాలు అక్షతలు అక్కడ స్వామివారి దగ్గర పెడుతూ ఉండండి. ఓం వెంకటేశాయ నమః. ఫస్ట్ గణపతి పూజతో స్టార్ట్ అవుతుంది. గణపతికి పూజ చేసుకున్న తర్వాత వెంకటేశ్వర స్వామి పూజ స్టార్ట్ అవుతుంది. స్వామివారి ఆచమనం, ఆ తర్వాత షోడోపచార పూజ, గోవిందనామాలు, పద్మావతి అమ్మవారి శతనామావళి, లక్ష్మీ అమ్మవారి అష్టోత్తరం, కుంకుమార్చన ఇవన్నీ ఉంటాయన్నమాట. పూలు అక్షింతలు మనం దగ్గర పెట్టుకొని మొత్తం అంతా సరిపోయేలాగా రెడీ చేసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓం పద్మప్రియాయ నమః. ఓం పద్మహస్తాయ నమః. ఓం పద్మాక్షే నమః. ఓం పద్మసుందర్యై నమః. ఓం పద్మాధ్వాయ నమః. ఓం పద్మముక్షే నమః. ఓం పద్మనాభప్రియాయ నమః. ఓం రమాయ నమః. ఓం పద్మమాలాధరాయ నమః. ఓం దేవ్యై నమః. ఓం పద్మంగే నమః. ఓం సాయంత్రం పూజ చేసుకునేటప్పుడు ఈ నువ్వులుండలు చిమ్మిలుండలు అవి ఏవి చేసుకుంటే అవి 7 చొప్పున స్వామివారికి నివేదన చేయాలి. ఒకవేళ ఒకటే పూట సాయంత్రం కానీ ఉదయం కానీ చేసుకుంటున్నారంటే ఈ నివేదనలన్నీ కలిపి ఒకేసారి పెట్టచ్చు. అలాగే ఆ 7 ఒత్తులు కూడా ఒకేసారి వెలిగించుకోవచ్చు. ఇప్పుడు వడపప్పు, పానకం, కొబ్బరి చిప్పలు, అరటిపండ్లు పెడుతున్నాను. ఆకు తీసుకొని ఆ ప్రసాదాల మీద నీళ్ళు. ఇప్పుడు మీరు పెట్టిన ప్రసాదాలన్నీ కూడా స్వామివారి స్వీకరిస్తున్నట్టుగా భావిస్తూ నిదానంగా 5 సార్లు చేయి చూపించండి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం అడుగు తిప్పండి.
శుద్ధ ఆచమనీయం సమర్పయామి రక్షాం ధారయామి కళ్ళకద్దుకోండి. ఏడు బలవాన వెంకటరమణ గోవింద గోవింద రక్ష రక్ష జనార్దన. శ్రీ మహాలక్ష్మి అలంమేల్మంగాయత వెంకటేశ్వర స్వామినే నమః. ఆత్మప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. తర్వాత అక్షతలు తీసుకొని స్వామివారి దగ్గర వేస్తూ ఉండాలి. ప్రసన్నవదన ధ్యాయేత్ సర్వ విఘ్న ఉపశాంతయే శ్రీయకాంతాయ కళ్యాణ రథయే రథయేధ్యాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. మనం భారతీయ వేద ఋషుల సంతతి వారం. అందువలన నవగ్రహాలను అనుసరించిపోయి సర్వ సంపదలు పొంది పిల్లాపాపలతో భోగభాగ్యాలతో ధనధాన్యాలతో సమృద్ధిగా ఉంటారు అని చెప్పి ఈ విధంగా కథలో చెబుతూ ఉన్నది. ఏడుగొలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద. తర్వాత ఈ 7 దీపాలని వెలిగించుకొని స్వామివారి ముందర ఉంచుదాము. స్వామివారికి 7 అనేది ప్రీతికరమైనది. 7 దీపాలు. సో పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా స్వామివారికి సాష్టాంగ నమస్కారం చేసుకుంటున్నాము. ఆడవాళ్ళు అలా చేయకూడదు కాబట్టి నేనైతే ఇలా దండం పెట్టుకుంటున్నాను. విద్య అయితే సాష్టాంగ నమస్కారం చేస్తున్నారు. మా పూజ మొత్తం చాలా బాగా జరిగింది. నేను ఫాలో అయిన వీడియోలో ప్రతిదీ చాలా క్లియర్గా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారనమాట స్వామి పూజారి గారు. సో ఆ వీడియో లింక్ నేను ఖచ్చితంగా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీకు కూడా యూజ్ అవుతుంది అనుకుంటే ఆ వీడియోని చూసి ఫాలో అవ్వండి. ప్రిపరేషన్స్ అన్నీ కాకుండా ఓన్లీ పూజ మాత్రమే మనకి 1 అవర్ 15 మినిట్స్ అలా పడుతుంది. సో ఓపిక్గా చేసుకోవాలి. పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా పసుపు కుంకుమ కూడా పెట్టుకుంటున్నాను నేను. ఆ తర్వాత హస్బెండ్ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. ఈ 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేసినప్పటి నుండి నా లైఫ్లో నేను చాలా చేంజెస్ అండ్ డిఫరెన్సెస్ చూసానని చెప్పాను కదా. ఒక్కొక్కటిగా చెప్తాను. సో కొన్ని పర్సనల్ ఉన్నాయి, అవి మాత్రం కొంచెం స్కిప్ చేసేయాలి అనుకుంటున్నాను. సో ఫస్ట్ ఏంటి అంటే ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్ అలా ఏదో ఒక రకంగా తిరుమల ప్రసాదం అందిందనమాట మాకు. సో అలా అందడం కూడా స్వామివారి అనుగ్రహం ఉండడంతోనే అందుతుంది అని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఆ విషయంలో లక్కీ అనిపించింది. ఆ తర్వాత ఎప్పటి నుండో నా పెళ్ళైనప్పటి నుండి పోస్ట్పోన్ అవుతూనే ఉన్నాయన్నమాట. నేను గోల్డ్ ఇయర్ రింగ్స్ తీసుకోవాలి అనుకోవడం, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా కొనేసానమాట. చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఆ తర్వాత మేము తిరుమలకి వెళ్తుండగా కొండ మీదకి వెళ్ళే మధ్యలోనే వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వార దర్శనంకి మేము సెలెక్ట్ అయినట్టు మాకు మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత మార్నింగే మాకు 4 AM దర్శనం అయిందనమాట. ఒక 1 అవర్ పాటు మేము టెంపుల్లోనే ఉండిపోయామంటే ఎవరైనా నమ్ముతారా చెప్పండి. టెంపుల్ మొత్తం ఖాళీగా ఉండడం చూసాం ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్లో. దర్శనం చాలా చాలా బాగా జరిగింది. అండ్ ఆ తర్వాత ఇంటికి రాగానే మళ్ళీ స్వామివారి ప్రసాదాలు వచ్చాయన్నమాట మాకు. ఆ తర్వాత ఇంకా నేను చందు ఇద్దరం కలిసి గోవింద కోటి రాయాలి అని స్టార్ట్ చేశాము. చందు అనుకునిందంట గోవింద కోటి రాసి మొదటి గడప దర్శనం చేసుకోవాలి అని చెప్పి. ఇంకా చందు ఒకటే రాయడం ఎందుకు అని చెప్పేసి చందుకి నేను కూడా హెల్ప్ చేద్దామని ఇద్దరం కలిసి రాసాను. ఆ తర్వాత హెల్త్ విషయానికి వస్తే నాకు కొన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. PCOD ఉంది. నాకు ఎక్కువ స్ట్రెస్ అయిపోతూ ఉంటాను. ఈ పూజ స్టార్ట్ చేసినప్పటి నుండి దాంట్లో కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ కనిపించింది అనమాట. స్ట్రెస్ లేకుండా పీస్ఫుల్గా ఉండడం అవన్నీ అబ్జర్వ్ చేశాను నేను. అండ్ నా కోరిక విషయానికి వస్తే ఆల్మోస్ట్ 90% తీరిపోయింది అనుకునే టైంలో కొంచెం అది అన్లక్ అనుకోవాలో ఏదనుకోవాలో తెలియదు కానివ్వండి, లాస్ట్ మూమెంట్లో అది చేజారిపోయిందనమాట. బట్ ఆయన్ని నేను ఖచ్చితంగా నమ్ముతాను. ఆయన మీద ట్రస్ట్ అయితే ఎప్పటికీ పోదు నాకు. నా కోరిక తీరకపోయినా కూడా ఆయన్ని ఖచ్చితంగా నేను నమ్ముతాను. నాకైతే నమ్మకం ఉంది. నేను కోరుకున్న కోరిక ఖచ్చితంగా స్వామి నాకు తీరుస్తాడు అని చెప్పి. ఒక రకంగా మా కోరిక నెరవేరకుండా పోవడానికి మేమే రీజన్ ఏమో, మాకు తెలియకపోవడం వల్లే ఈ మిస్టేక్ జరిగిపోయిందేమో అనిపించింది. బట్ ఏదైనా మన మంచికే అనుకోవాలి. ఆ స్వామివారి అనుగ్రహం మన మీద ఉంటుంది కాబట్టి ఏది చేసినా మన మంచికే అనుకొని సైలెంట్ అయిపోయామన్నమాట. ఆయనకే వదిలేసాం మొత్తం. ఆ రోజు ఇంకా మార్నింగ్ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మళ్ళీ ఇంట్లో పూజ చేసుకొని నైవేద్యం ప్రసాదం చేసుకొని టెంపుల్లో పంచడానికి తీసుకెళ్ళాము. ఆ రోజు కూడా టెంపుల్లో కళ్యాణం జరుగుతూనిందనమాట. ఆ టెంపుల్కి వెళ్తేనే ఎంత పీస్ఫుల్గా అనిపిస్తుందో నాకు అసలు. సో నా 6th వీక్ 7 శనివారాల వ్రతం పూజ అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాను.
పూజ తర్వాత అవన్నీ ఏమేం చేయాలి అని చెప్పి కూడా చాలామంది అడిగారు. సో వాటి గురించి కూడా నేను ఫ్యూచర్లో ఒక డీటెయిల్డ్ వీడియో మీ అందరితో షేర్ చేస్తాను. పూజ రిలేటెడ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ప్రతిదీ నేను మీకు క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ ఇంకా 7th వీక్ పూజ చేసుకున్న తర్వాత మాకు వైకుంఠ దర్శనం ఉంది. ఆ వీడియోస్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకోవడానికి, వైకుంఠ దర్శనం చేసుకోవడానికి చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను. అసలు ఎంత ఎక్సైట్మెంట్ ఉందో తెలుసా నాకు. ఆ వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. సో ఈ వీడియోనైతే ఇంకా ఇక్కడితో ఏం చేస్తున్నాను. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి తప్పకుండా. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి. తెలియని వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద హోల్ వీడియో. టేక్ కేర్ అంటిల్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.